అధికారం పోయినా వైసీపీ అరాచకాలు మాత్రం ఆగడం లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే వైసీపీ నేతల తాట తీస్తామన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స కౌంటర్ ఇచ్చారు. వారికి కూడా బెదిరించే వాళ్ళకి ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నాం. గొంతుకులు కోస్తాం, కుత్తుకలు కోస్తాం, ఇలాంటి నినాదాలకి భయపడే వాళ్ళం ఎవరూ లేము ఇక్కడ. అలాంటివన్నీ చూసే మిమ్మల్ని మీలాంటి వాళ్ళని ఎదుర్కొని ఇక్కడ దాకా వచ్చాం. ఇలాంటి పిచ్చి బెదిరింపులు కానీ, పనికి మాలిన బెదిరింపులు కానీ దయచేసి చేయకండి. తాటాక చప్పులకి ఇక్కడ ఎవరు భయపడేవారు లేరు. ప్రత్యేకించి రోడ్ల మీదకి వచ్చి బ్యానర్లు పట్టుకొని గొంతుకులు కూసేస్తాం. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి ఇవి. నేను సినిమాల నుంచి వచ్చిన వాడిని. సినిమాలు చెప్పడానికి చాలా బాగుంటాయి. నిజ జీవితంలో అవి నమ్మి మోసపోకండి. కాలు మాలి మక్కిలు ఎరకొట్టు కింద కూర్చోబెడతాం. జాగ్రత్త, పిచ్చి వేషాలు వేయకండి ఎవరు కూడా. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడిన ఎవరు ఏం చేస్తాడని నరతీస్తారా? ఎవరు నరతీస్తాడు? ఎవరు మక్కలేదు? ఏమనుకుంటున్నారు? ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరు మొక్కలు ఎవరు తెలియజేయకూడదు. ప్రజలు అంత తాలూకా మొక్కలు తెస్తారు, నారతీస్తారు. నీ బాధ్యత కాదు. ఒక మాజీ ముఖ్యమంత్రి ఎడుతున్నప్పుడు అవ్వలేదు, మీరు ఎలా కొంత ఎక్కిరాలేదు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఏమని చెప్పాడు? మీ ప్రభుత్వం బాధ్యత కాదా? ప్రభుత్వం తాలూకా ఇది కాదా? ప్రభుత్వం కార్యక్రమం చేయరా? ఎందుకు చేయరని అడిగారు లేదా? మరి ఇవాళ ఏమైందా గుణం? ఏమైందా బుద్ధి? ఏమైందా తాలూకా ఆలోచన? ఏవయ్యా మాటలు ఇవాళ ఏమైనా అడుగుతున్నా.